కాసా గ్రాండ్ అట ఎట్ లీగల్ ఇష్యూస్ అట. 2 చెరువుల నడుమున సియరా విల్లాస్ విధ్వంసం అట. 100 కోట్ల వెంచర్లో ఉల్లంఘనలు ఎన్నో, రేరా అనుమతులు లేవి, అధికారులు స్పందించరాదు. రియల్ ఎస్టేట్ దిగ్గజం అని చెప్పుకునే కాసా గ్రాండ్ హైదరాబాద్ దండిగల్ పరిధిలో చేపట్టిన సియరా విల్లా ప్రాజెక్టు చుట్టూ చట్టపరమైన వివాదాలు ఉన్నాయట. 100 కోట్ల ఫ్రీలాన్స్ బిజినెస్ వెనుక పర్యావరణ విధ్వంసం అట. చట్టాల ఉల్లంఘన దాగి ఉన్నాయని క్షేత్రస్థాయి పరిశోధనలో ఇప్పటికే వెల్లడట. 2 వైపులా చరిత్రాత్మక నీటి వనరులను నలిపేస్తూ నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ అక్రమ సామ్రాజ్యంపై పలు రకాల అనుమానాలు వెలువెత్తుతున్నాయట. కోతినారు చెరువు కట్టను బొంగలు సరిచేస్తారట. కోతినారు చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించడమే కాకుండా చెరువు ఉనికికి ఆధారమైన కట్టను ధ్వంసం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నట్టు తహసీల్దార్ ఎన్ రాజేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలనలో స్వయంగా గుర్తించారట. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు గాను రెవెన్యూ అధికారులు అధికారిక ఫిర్యాదు మేరకు దండిగల్ పోలీస్ స్టేషన్ లో కాసా గ్రాండ్పై క్రిమినల్ కేసు నమోదైంది. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జరిగే ఇరిగేషన్ అధికారులు ఒత్తిడి తెచ్చి అక్రమ మట్టిని కట్టడాలను తొలగింపజేస్తామని, క్షేత్రస్థాయిలో ఇంకా అక్రమాల మరకలు అలాగే ఉన్నాయని పైకి సరిచేస్తున్నా అది ఎంతవరకు జరుగుతుందనేది ప్రశ్నగానే ఉందని చెప్తా ఉన్నారట. సో ఈ వివాదాస్పద వెంచర్లో కేవలం కోతినారు చెరువే కాదు, లేఅవుట్ వెనక భాగంలో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయట. సో ఇక్కడ కాసా గ్రాండ్ సియరా విల్లాసే కాదు, నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, నేను చూసినంత వరకు అయితే దాదాపు ఏ వెంచర్లో కూడా మీరు కొనాల్సిన పని లేదు. నేను సీరియస్ గా చెప్తాను. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఏ వెంచర్ కూడా ఈ పాయింట్ లో ఇది పర్ఫెక్ట్ ఉందని చెప్పుకోవడానికి ఏది లేదు, ఏ వెంచరు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే దాదాపు అన్ని కూడా ఇల్లీగలే. ఈ రోజు రేపు ఇప్పుడు ఈ రోజు హైడ్రా ఉంది కూల్చేస్తుందని భయం ఉందా, రేపు ఇంకొకటి వచ్చి కూడా కూల్చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు అందరూ పర్మిషన్లు ఇచ్చినా రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చి లేకపోతే ఇంకొక ప్రభుత్వం లేదా ఇదే ప్రభుత్వం రేపు వచ్చినా కానీ వీళ్ళే కూల్చొచ్చు. అంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది ఈరోజు. ప్రతి చోట ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ ఇంతే ఘోరంగా ఉంది. ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా ఇదే పరిస్థితి, ఇదే గందరగోళం ఉంది. అయితే చెరువులు కబ్జా చేయడం, లేకపోతే ఇల్లీగల్ గా డబల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మే ప్రయత్నం ఉంది. పనికిమాలిన ఈ వెంచర్లు క్లియర్ గా మాట్లాడుతున్నా, పనికిమాలిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి చాలా మంది పబ్బం గడుపుకొని పేదవాళ్ళ మీద బతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి, మిడిల్ క్లాస్ వాళ్ళ సొంతింటి కళని టార్గెట్ చేసి ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెట్టి రచ్చ చేసి వీళ్ళు నిజంగా కొనడానికి వెళ్తే మాత్రం డబల్ రిజిస్ట్రేషన్లు వీళ్ళ అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా తీసుకుని డబల్ రిజిస్ట్రేషన్లు చేయడం. మీకు అది ఉంది ఇది ఉంది, అబ్బాయి అది చేస్తాం ఇది చేస్తాం, అసలు 2 ఏళ్లలో అసలు మీ కళ్ళు చెదిరిపోతాయని చెప్పి ఆ కట్టడం వస్తుంది, అసలు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, అసలు ఈ పక్కనే జస్ట్ ఈ పక్క నుంచే ఫ్లైట్ ఎగురుతుంది అనే కాన్సెప్ట్ లో చెప్తారు వాళ్ళు. అసలు ఫ్లైట్ నేరుగా వచ్చి వెంచర్లోనే ల్యాండ్ అవ్వచ్చు అనే రేంజ్ లో చెప్తారు. వీళ్ళ ఎలివేషన్స్ ఇట్లుంటాయి. వాస్తవానికి ఏ వెంచర్ కూడా కరెక్ట్ గా కట్టే వెంచర్ ఒక్క వెంచర్ లేదు. నీతి నిజాయితీగా ప్రజల కోసం ప్రజల అందుబాటులోకి తీసుకురావాలన్న వెంచర్ ఒక్కటి కూడా కనపడట్లేదు. ప్రధాన వెంచర్లు అని చెప్పుకునే ప్రతి వెంచర్ కూడా ఇంతే ప్రతి సంస్థ కూడా ఇన్ఫ్రా లేదా కన్స్ట్రక్షన్ అని కనబడితే ఖచ్చితంగా అక్కడ ఏదో లిటిగేషన్స్ ఉన్నాయి, ఏదో ఒక లొసుగులు ఉంటున్నాయి అందులో. ఎందుకు ఈ రకంగా వాళ్ళు ఈ బరి తెగించి వెంచర్లు వేసే పరిస్థితి వస్తుందంటే అధికారులు అమ్ముడిపోయే పరిస్థితి. ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, ఆర్ఓలు అందరూ కూడా మెజారిటీ ఇంతే ఉన్నారు. మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇంతే ఉన్నారు. మనం దొరకట్లే. అమీన్పూర్ ఏరియాలో
లేకపోతే ఈ మన మియాపూర్ ఏరియాల మొన్న ఎంతమంది అవినీతి తిమింగిలాలు పట్టుకున్నారు. మరి వీళ్ళందరూ ఎవరు? సర్వేయర్లు ఒకళ్ళు, ఆ కీలక శాఖల్లో కాంట్రాక్టులు, ప్రభుత్వ కాంట్రాక్టులు, RNBలో ఒకళ్ళు, MROలు ఎంతమంది దొరుకుతున్నారు? ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇవే. వీళ్ళు ఇంకా తక్కువే దొరికిన వాళ్ళంతా. ఇంకా చాలా మంది ఇదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల ROల డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి. ROలు చక్రం తిప్పుతా ఉన్నారు చాలా చోట్ల. ఈ వెంచర్లు అనే పాయింట్ వచ్చినప్పుడు, పర్మిషన్ల మీద వెళ్ళినప్పుడు MRO అమ్ముడుపోతున్నాడు, RDO అమ్ముడుపోతున్నాడు, RO అమ్ముడుపోతున్నాడు. దాన్ని చక్కగా సర్వే చేయట్లే. ప్రభుత్వ భూములను కూడా కట్టబెట్టారు కదా. మొన్న ఒక సర్వేయర్ దొరికిండు నిజాంపేటలో, ప్రభుత్వ భూములను కూడా కట్టబెట్టిండు. ఆయన అమ్మేసిండుగా, ప్రైవేట్ వెంచర్ చేసిండు. దాన్ని ప్రభుత్వ భూమినే ప్రైవేట్ వెంచర్ చేసిండు. సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ వెంచర్ ఇది అని ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చిండు ఆయన. ఈ పనికిమాలిన వ్యవస్థ కోసం మనం ట్యాక్సులు కడతా ఉన్నాం. ప్రజల ట్యాక్సులు అన్ని కూడా ఈ పనికిమాలిన వ్యవస్థ కోసం ఇస్తున్నాం. ప్రజలకు పనిచేసేటోడికి ఎవరికి ఇవ్వట్లే. ప్రజల కోసం పనిచేసేటోడికి, ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఎవ్వడికి లేడు. ప్రభుత్వ ఉద్యోగులు కనుక చక్కగా పనిచేస్తే ఇట్లాంటి ఇల్లీగల్ వెంచర్లు ఎక్కడ రావు. అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి అందరూ అమ్ముడుపోతా ఉన్నారు. ఇక్కడ మాత్రం ప్రతిపక్షాలు, అధికార పార్టీలు అన్ని ఒకటే. అందరూ ముగ్గురు కలుస్తారు ఇక ఈ విషయాలు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండని, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండని, వాళ్ళు మాట్లాడించేటోడు ఒక్కడు ఉన్నాడు. మిడిల్ క్లాస్ వాడి ఐడియాలజీని పట్టుకుని ఎంత ఘోరమైన చూడండి. మన ఇక్కడ నుంచి స్టార్ట్ 1,75,000 నుంచి స్టార్ట్ వెంచర్. గజం 2,000 నుంచే మొదలు. మీరు 2 లక్షలు ఇన్వెస్ట్ చేయండి, మీకు అద్భుతం చూపిస్తాం ఇక్కడ. లేదా 3 లక్షలు పెట్టుబడి పెట్టండి, ఇంకా అద్భుతం చూపిస్తాం. ఏం అద్భుతాలు జరిగితే ఏమి జరగవు. రేపు తెల్లారు వెళ్తే అక్కడ ఏదో లిటిగేషన్ ఉంటుంది, ఆ ల్యాండ్ క్లోజ్ చేస్తారు, సీజ్ చేస్తారు. మళ్ళీ తీరా డీటెయిల్స్ లోకి వెళ్తే అదే ల్యాండ్ 2-3 పేరు మీద ఉంటది. ఇక కథం. ఇక వాడు మనం లాక్కోలేక పీక్కోలేక చావాలా. ఆ మిడిల్ క్లాస్ వాడికి ఆ 3 లక్షలు 4 లక్షలు అంటే పెద్ద విషయం అది. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, నాకు తెలిసినంత వరకు ఏ వెంచర్ లో కూడా పెర్ఫెక్ట్ గా క్లీన్ షీట్ ఇచ్చి, అది కూడా అధికారులు క్లీన్ అన్నా కూడా అసలు నమ్మొద్దు. నేను చెప్తున్నా, ఇది వరకు ఎలా ఉండదంటే రేరా అప్రూవల్, ఈ హుడా లేవట్లు, రేరా అప్రూవల్ ఉంటే ఇక సరే ఇదేదో మంచి వెంచర్, ఎందుకంటే ప్రభుత్వమే దీన్ని సర్టిఫై చేసింది కదా అనుకునే వాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితులు అది లేదేంబా. అది మాత్రం అస్సలు లేదు. రేరా అప్రూవల్ ఉన్నా కూడా చాలా లేఅవుట్లు ఇల్లీగల్ అని తేలుతా ఉన్నాయి. కాబట్టి అధికారులు దాన్ని సర్టిఫై చేసినా నమ్మొద్దు. గూగుల్ ఎర్త్లో చూడండి ఆ ప్లేస్లో ఏముండేది ఏందనేది. గూగుల్ ఎర్త్లో చూడండి, ఇంకా డీటెయిల్స్ తీసుకోండి. ఒకసారి మీరు నమ్మి కొన్న తర్వాత మళ్ళీ లాక్కోలేక పీకోలేక మన పైసలు అటు పోయినాయి అంటే ఇటు రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి, లేదా రియల్ ఎస్టేట్ లో భూములు కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలన్న ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 1కి 2 సార్లు, నేను చెప్తున్నా, అసలు కొనకపోతే ఇంకా మంచిది, కానీ 1కి 2 సార్లు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ 1కి 2 సార్లు ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ రోజు ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ సక్రమంగా లేవు. లీగల్ గా ఏ రియల్ ఎస్టేట్ కూడా రన్ అవ్వట్లే, ఏ కంపెనీ కూడా రన్ అవ్వట్లేదు. అన్ని కూడా ఇష్టాచారం దోచుకోవాలన్న ఆలోచనే. ప్రతి ఒక్కడు కూడా దోచుకుని దాన్ని వాడి పెట్టుబడిగా మార్చుకునే పరిస్థితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ వెంచర్ని నమ్మొద్దు. దయచేసి ఆ ట్రాప్ లో పడొద్దని నేను కోరుకుంటాను. నేను నేరుగా చూస్తా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల విషయాలు కానీ ఇవన్నీ కూడా నేను చూస్తున్నా కాబట్టి చెప్తా ఉన్నా. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎవ్వడు కూడా ఊరికే మనకి తక్కువ రేట్లో ఏ భూమి ఇవ్వడు. వాడు కబ్జా అయినా పెట్టాలా, లేదా వాడు దోచుకోవడానికైనా సిద్ధపడాలా. ఈ రెండే ఉంటాయి. కాబట్టి ఇది క్లారిటీగా చెప్తా ఉన్నా నేను. ఇది క్లారిటీగా చెప్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళొద్దు. మనం అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఇప్పటికే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఈ వీడియోలు ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీ రియల్ ఎస్టేట్ పబ్బం కంటే ప్రజల పైసలు ముఖ్యం. ప్రజల జీవితాలు, వాళ్ళు అప్పులు చేస్తా ఉన్నారు.
వాళ్ళ అప్పులు, వాళ్ళ సొంత ఇంటి కోసం వాళ్ళు అప్పులు చేస్తా ఉంటే ఆ సొంత ఇల్లు కొన్నాక ఇట్లా హైడ్రానో లేకపోతే ఇంకొకటి ఇది ఇక్కడ సరైన డాక్యుమెంట్స్ లేవని కూల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి నష్టం? వాడు ₹1,00,00,000 70 లక్షలు లేకపోతే 50 లక్షలు ఇంత మొత్తం అప్పు తెచ్చి దాన్ని మిత్తులు కడతా ఉండి ఇక్కడ భూమి ఉండదు, అక్కడ ఫ్లాట్ ఉండదు, కూల్ చేసి పడేసి వెళ్ళిపోతారు వీళ్ళు. మరి ఈ పైసలు మిత్తి ఎవరు ఇస్తారు? కాంట్రాక్టర్లు ఇస్తున్నారా? వెంచర్ వాళ్ళు ఇస్తా ఉన్నారా? మరి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. వెంచర్ వాడి చేతులు పుట్టడు పోతాడు. వాడు విల్లా కట్టించి ఇచ్చే వరకే వాడు పని. ఆ కూల్ చేసినా ఏం చేసినా వాడు అసలు సంబంధమే లేదని తప్పుకుంటా ఉన్నారు చాలా మంది. నష్టపోయేది ఎవరు? ప్రజలు ఎవరైతే సొంత ఇల్లు కళ నెరవేర్చుకుందామని రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నా నేను, ఖచ్చితంగా మీరు 1-2 సార్లు కొనాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోండి. మొత్తానికి కొనకపోతే ఇంకా మంచిది. అది నేను చెప్పదలుచుకున్నది.